నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. నమస్తే, వెల్కమ్ టు RTV. నేను చంద్రశేఖర్. మనతో అనూష ఉన్నారు. చిన్నతనం నుంచి పాటలు పాడుతూ అందరినీ మెప్పిస్తున్నారు. సహజంగా ఎవరైనా కానీ పాటలు పాడుతూనే ఉంటారు, కానీ ఉల్టా పల్టా పాడడమే వీరి ప్రత్యేకత. పేర్లు చెప్పడం, నెంబర్లు చెప్పడం, ఇవన్నీ కూడా ఉల్టా పల్టా. జానపద గాయకురాలు. మరి వారి గురించి పరిచయం చేసుకోమందాం, అలాగే వారికి వచ్చినటువంటి పాటలు కూడా మనం విందాం. చెప్పండి, మీ గురించి చెప్పండి. నమస్తే సార్, నా పేరు అనుష. నేను మా హస్బెండ్ ఇద్దరం వికలాంగులమే. మాకు ఒక చిన్న పాప. నాకు ఈ రివర్స్లో మాట్లాడడం, రివర్స్లో పాడడం, రివర్స్లో ఏదైనా చెప్పడం, మంత్స్ కానీ డేస్ కానీ 1 2 కానీ ఏవైనా రివర్స్లో చెప్పడం నాకు వచ్చు. నాలో ఉన్న టాలెంట్ అది. కానీ ఈ టాలెంట్ని నాకు బయటపెట్టి నాకు సపోర్ట్గా ఉండాలని కోరుకుంటున్నాను. ఏం పాటలు పాడతారమ్మా మీరు ఎక్కువ? ఫస్ట్ బడలో సైనికుడితో పాడతా సార్. అంటే నేను రివర్స్లో పాడితే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి ఫస్ట్ తెలుగులో పాడి దాన్ని. ఎంతకాలం నుంచి పాటలు పాడుతున్నారు? అసలు రివర్స్లో పాడాలనేటువంటి ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ప్రత్యేకత ఏంటి? ఒక 3 4 ఇయర్స్ నుంచి ఇట్లా రివర్స్లో పాడడం ఫస్ట్ స్టార్ట్ చేసిన సార్. నేను మళ్ళీ తికమక మాట్లాడడం అంటే నేను ఫస్ట్ నా పేరుతోనే స్టార్ట్ చేసుకున్నాను. అసలు అనుష అంటే దాన్ని రివర్స్గా రాసి చూసిన ఓకే షాను అట్లని ఇక నేను నా అంతటా నేను నేర్చుకోవడం జరిగింది, పాడడం జరిగింది, మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఒక బడలో సైనికుడు అనే సాంగ్ తెలుగులో పాడి దాన్ని రివర్స్లో పాడతా. ఎందుకంటే తెలుగులో పాడితే అర్థమవుతుంది అందరికీ. అట్లా ఫస్ట్ తెలుగులో పాడి రివర్స్లో పాడతా సార్. బడలో సైనికుడా, భారత్కు రక్షకుడా, కార్గిల్లో కన్ను మూస్తివా, ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా. బడలో సైనికుడా, భారత్కు రక్షకుడా, కార్గిల్లో కన్ను మూస్తివా, ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా. ఏ తల్లి జన్మనిచ్చి నిన్ను కన్నదో, దేశం కోసం నిన్ను జేవాను చేసిందో, ఏ తల్లి జన్మనిచ్చి నిన్ను కన్నదో, దేశం కోసం నిన్ను జేవాను చేసిందో, కన్న తల్లి పాదాలకు వందనాలులే, కన్న తల్లి పాదాలకు వందనాలులే, జై జవాను జై కిసాను నీకు సలాంలే. దీన్ని రివర్స్లో లోడబాడానికి సై కూరదు బాక్షారడకు లోర్గి కాను కవాస్తిమో, ఓడానికి సై మాసం కోలున ప్రాస్తి, ఏలిత్తాన్ మాజ చిన్ని నున్ని దున్నక సందేశం కొనున్ని నువ్వాజ దిశించో, నక్కలిత్తకు దాల్పాలెందనాలువా, నక్కలిత్తకు దాల్పాలెందనాలువా, జైను వాజ జైను కాసిమీకులంసా, లొడబాడానికి సై కూరదు బుక్షారడగు లోర్గి కాను కవాస్తిమో, ఓడానికి సై మాసం కోలున ప్రాస్తి. ఓకే, చాలా అద్భుతంగా ఉంది. అంటే సాధారణమైనటువంటి పాట ఎట్లా అయితే వాడారో అట్లనే రివర్స్లో కూడా వాడడం జరిగింది. అంటే రివర్స్లో పాట నేర్చుకోవడానికి ఎంతకాలం పట్టింది? బార్డర్లో సైనికుడా, భారతీయుడా అనేటువంటి దేశభక్తిని ప్రతిబింబించే విధంగా ఉంది ఈ పాట కూడా. ఎంతకాలం పట్టింది మీకు ఇది నేర్చుకోవడం? అంటే నేను ఫస్ట్ మాట్లాడడం నేర్చుకున్నా, దాంతోపాటు ఒక మాట ఎందుకు పాటలు కూడా నేర్చుకుంటూ అయిపోతుంది అన్నట్టుగా నేను చిన్నగా ట్రై చేయడం జరిగింది సార్. అట్లాగే పాడడం కొనసాగిస్తున్నా. సో ఇంకొక పాట. ఓకే, ఆడపిల్లనమ్మ సార్. ఓకే. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా, ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా, అష్టంలా పుట్టినని అమ్మ జ్యేష్ఠదని అంటున్నారా, ఈ పాడు లోకంలో అమ్మ హీనంగా చూస్తున్నారా, ఆడదని అంటున్నారా అమ్మ పాడుదని తిడుతున్నారా, అష్టంలో పుట్టిన కృష్ణున్నేమో దేవుడని అంటున్నారా, నన్నేమో పాడదని తిడుతున్నారా. ఈ పాటను రివర్స్లో డ అలప్పి మా నూనె డ అలప్పి నీనా, దాబకుడో మా ఆవు నిలుగుది కుందచెమాహా, లోష్టంలో టిప్పుని ఆ మహా స్టాజుదాని రంటున్నాహా, స్టాజుదాని రంటున్నాహా, మహా డాబదని రడుతున్నది,
లోష్టంలో నట్టి పనిష్ నున్నేమో ముడదని రింటున్నా నున్నేమో డబదని రడుతున్నది డా అలప్పి మా నూనె డా అలప్పి నీనా దాబా కూడా మా ఆము నిలుగుదికుందమా ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనమ్మా అనేటువంటి పాట ప్రతి ఒక్కరి హృదయాల్ని కదిలించే వేసే విధంగా ఉన్నటువంటి పాట. అష్టమిలో పుట్టినటువంటి కృష్ణుని దేవుడని మొక్కుతున్నారు. నేను అష్టమిలో పుట్టినందుకు జస్టా అని చెప్పి తిడుతున్నారు. ఏంటమ్మా ఇది అని ప్రశ్నించే విధంగా ఉంది. దాన్ని సైతం వారు ఉల్టా పాడడం వల్ల ఒక తనదైన మార్కుతో సమాజం ముందు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక పాట జానపదమే నా ప్రాణపదం. జానపదమే నా ప్రాణపదము పల్లెల్లోన ఉన్నదే రాసినాను నిజము. జానపదమే నా ప్రాణపదము పల్లెల్లోన ఉన్నదే రాసినాను నిజము. కల్పితం కానే కాదు లేనిదేమి రాయలేదు. కల్పితం కానే కాదు లేనిదేమి రాయలేదు. జిల్లా తల్లి పల్లె వింత అనుభవించి రాసినాను. వెలకి తీసి రాసినాను. పాటలెన్నో పాడినాను. నా జముద ప్రాణ ప్రముదప లెప్పెనాలో దిన్నహూను నా సిరమజని ముల్పికానే కాదుక యారే మిలే యారదులే ముల్పికానే కాదుక యారే మిలే యారదులే లజ్జిలిత్తలెప్ప తవ్వి నువ్వా చివ్వి సిరాను నా కిలివేసి తసిరాను నా టాపనేలో డిపను నా జముద ప్రాణ ప్రముదప లెప్పెనాలో దిన్నహూను నా సిరమజని. పాటే నా ప్రాణం, జానపదమే నా ప్రాణం అనేదాన్ని. ఇవే కాకుండా మనసు డేస్ కూడా పద్యాలు. అంటే మీరు ఎంతకాలం పాటలు వింటూనే ఉంటారా, పాడుతూనే ఉంటారా? అవును సార్, నాకు ఇష్టం అది. ఇష్టం పాటలు ఇష్టం. నేను నా సొంతంగా కూడా మా ఆయన నేను 2 పాటలు రిలీజ్ చేద్దాం అనుకుంటాం సార్, కానీ సపోర్ట్ ఏం పాట రాశారు మీరు? మా ఆయన ప్రేమ గురించి రాసింది సార్. ప్రేమ గురించి పల్లవి ఏదైనా తెలుసా సార్? మీ ప్రేమ వ్యవహారము, పెళ్లి వివాహం ఎట్లా జరిగింది, దానికి సంబంధించిన విషయం చెప్పమ్మా. సార్ మేమిద్దరం కాలేజ్ ఒక కాడ చేసినాక లవ్ చేసినాక మ్యారేజ్ చేసుకున్నాక ఒక పాప పుట్టింది. ఇట్లా కొనసాగింది సార్. ఆక నుంచి అయితే మాకు ఎలాంటి సపోర్ట్ లేదు. ఫింక్షన్ ద్వారానే మేము బ్రతుకుతున్నాం. రెంట్ హౌస్, మాకు ఎలాంటి సపోర్ట్ లేదు. దీని ద్వారా నన్ను బయటకు వచ్చి మాకు సహాయం చేస్తారని కోరుకుంటున్నాను సార్. అంటే ఇప్పటివరకు ఆర్థికంగా ఎట్లాంటి అవకాశాలు వస్తలేవా? రాలేదు సార్ ఇంతవరకు. కొన్ని ఛానళ్ళల్లో ఇంటర్వ్యూలు అయితే జరిగినాయి, చాలా ఛానళ్ళల్లో, ఒక 10-15 ఛానళ్ళల్లో. దాని ద్వారా అయితే మాకు ఎలాంటి అంటే చిన్న గూగుల్ పే, ఫోన్ పే పెడితే హెల్ప్లు అయితే జరిగినాయి. కానీ నా తెలివి బయటపడి నాకైతే పెద్ద అవకాశాలు అంటూ ఏం రాలేదు సార్. మేము తప్పకుండా ప్రయత్నం చేస్తాం. అథారిటీని, మాకు సంబంధించినటువంటి చీఫ్ ఎడిటర్ గారిని వాళ్ళకు దృష్టి కూడా తీసుకెళ్తాం. అక్కడ స్టూడియోలో కూడా మీకు వీలైతే అక్కడ అవకాశం కల్పించే ప్రయత్నం చేస్తాం. నేను పాడే పాట అది ఒక పల్లవి పాడతా సార్, అంటే నేను సొంతంగా వాడుకునే పాట. కాలేజీలో చేరిన ఓరన్నా వచ్చి రాని తిరుగుడు తిరిగి నిండు జీవితం నీటిలో కలిపావా. కాలేజీలో చేరిన ఓరన్నా వచ్చి రాని తిరుగుడు తిరిగి నిండు జీవితం నీటిలో కలిపావా. ఎంపీసీ అంటే ఏమిటంటివి, బైపీసీ అంటే భయపడితివి. ఎంపీసీ అంటే ఏమిటంటివి, బైపీసీ అంటే భయపడితివి. సీసీ అంటే ఎగిరిపోతివి, హెచ్ఈసీ అంటే ఏమిటంటివి. గలగల చదివే ఓ విద్యార్థి నిండు జీవితం నీటిలో కలిపావా. గలగల చదివే ఓ విద్యార్థి నిండు జీవితం నీటిలో కలిపావా. చేతిలో బుక్కులు తక్కువైనవి, బట్టల సోకులు ఎక్కువైనవి. చేతిల బుక్కులు తక్కువైనవి, బట్టల సోకులు ఎక్కువైనవి. బస్టాండ్ల పొంటి తిరగబడితివి, బ్రాండీలెన్నో తాగబడితివి. బస్టాండ్ల పొంటి తిరగబడితివి, బ్రాండీలెన్నో తాగబడితివి. గలగల చదివే ఓ విద్యార్థి నిండు జీవితం నీటిలో కలిపావా. ఎందుకంటే పిల్లలకి అప్పటిదాకా 10th క్లాస్ వరకు కొన్ని నియమ నిబంధనలు, రిస్ట్రిక్షన్స్ మధ్య చదివిన వాళ్ళు కాలేజ్కి వెళ్ళగానే కొద్దిగా ఫ్రీడమ్ వస్తుంది చాలా ప్రాంతాల్లో. అంటే బతుకు అంటే తెలీదు, వాళ్ళకు టీనేజ్ కాబట్టి ఏం చేస్తున్నారో తెలీదు. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ పాట వచ్చింది. చాలా వాళ్ళని ప్రేరేపించే విధంగా వాళ్ళకి కొంత
జీవితం అంటే ఇది అని చెప్పే విధంగా ఈ పాట ఉంది. దీన్ని ఉల్టా వాడదాం. అది ఈ సాంగ్ ఇంకా నేను ప్రాక్టీస్ చేయలేదు సార్. ఓకే, ఇప్పుడు ఈయన కూడా కొత్తగా ప్రేమ సాంగ్, ఆ ప్రేమ సాంగ్ వారు రాసిన పల్లవి ఏంది? డైరెక్ట్ వస్తుందా? నువ్వు చూడని చీకటిలోనా నువ్వు చూసే వెన్నెల కాన, నువ్వు రాలేని ఎడారిలోనా నే ఎండ మావినైపోనా. నువ్వు చూడని చీకటిలోనా నువ్వు చూసే వెన్నెల కాన, నువ్వు రాలేని ఎడారిలోనా నే ఎండ మావినైపోనా. నడిచిన నడి సముద్రాన్ని నిలువున ముంచేసావే, ఎక్కిన ఆకాశాన్ని అంచులు కోసేసావే. నరకపు నడి వీధుల్లో నన్ను విడిచిపోయావే, అయినా నీపై ప్రేమే మారేనా మారేనా మారేనా, నీపై ప్రేమే మారేనా 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 మారేనా, నీపై ప్రేమే మారేనా మారేనా. రాము, మీ గురించి చెప్పండి సార్. ఇది మేము కలిసి ఒక దగ్గర చదువుకున్నాము, ఇంటర్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత అనుకోకుండా మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది. ఎన్ని సంవత్సరాలు అయింది మ్యారేజ్ అయ్యి? 5 years అవుతుంది. ఎట్లా ఉంది మరి జీవితం? కొంచెం బాగాలేదు పరిస్థితి. ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకోలేదు, వీళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదు. మీ పేరెంట్స్ ఒప్పుకున్నారా? లేదు సార్. మీ పేరెంట్స్ ఒప్పుకోలే, వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదు. ఎందుకు? ఒక ప్రధాన కారణం ఏంటి? బ్లైండ్, నువ్వు బ్లైండ్, ఆమె బ్లైండ్, ఎట్లా చేసుకుంటావు అని చెప్పేసి ఒకటి. మళ్ళీ కొంచెం క్యాస్ట్ పిచ్చి ఇవన్నీ కలిపి. పూర్తిగా బ్లైండేనా? సార్. మీ అనూష? ఆమెకు కొంచెం కనిపిస్తుంది, నాకు ఈ రైట్ ఐ కొంచెం ఎండ వెళ్తుంటే కొంచెం ఎండ వెళ్తుంటే తెలుస్తుంది. ఆల్మోస్ట్ బ్లైండ్ సార్. ఇప్పుడు ఎట్లా వెళ్తున్నది జీవితం, ఎట్లా గడుస్తున్నది? నా ఒక్కరికే పెన్షన్ వస్తుంది, ఒక్క పెన్షనే మాకు సోర్స్ ఉంది, అంతే తప్ప ఏం లేదు. పాటలు పాడతావా రాము నువ్వు కూడా? సరిగ్గా లేదు సార్, నేను ఆర్కెస్ట్రా అవి చూసుకుంటా అంతే. ఓకే, ఈ పాట మాత్రం రాసినావు సార్. ఏం కావాలని కోరుకుంటున్నావు? సార్ మాకు ఒక సపోర్ట్ కావాలి. ఈమె నేను రాసిన సాంగ్స్ రిలీజ్ చేయడానికి మాకు ఏదైనా సపోర్ట్ కావాలి ఒకటి. ప్లస్ మాకు ఏది జాబ్ కానీ ఇల్లు కానీ ఏం లేదు, ఒక రెంట్కే ఉంటున్నాం మేము. ఎవరైనా దాతలు మాకు ముందుకు వచ్చేదైనా సాయం చేస్తారేమని ఆశ. ఎట్లా అనిపిస్తుంది? అందరూ సాధారణంగా పాడుతుంటారు, ఆ పాడడాన్ని ఉల్టా పాడడము ఇదంతా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఎట్లా అనిపిస్తుంది? ఆమెకు ఒక టాలెంట్ ఉండడం ఆమె అదృష్టం సార్. ఆమె నాకు దొరకడు, నాకు అదృష్టం అంతే సార్. మాకు పాపను చూసుకుంటే బతుకులు అవుతుంది సార్, అంతే. తప్పకుండా ప్రయత్నం చేద్దాం మీకోసం. మీరు ఊరి పేర్లు, వ్యక్తుల పేర్లు, వివిధ సంబంధించినటువంటి మాసాల పేర్లు ఇవన్నీ కూడా ఉల్టా కూడా అంటే ముందు స్ట్రైట్ గా చెప్పేసి చక్కగా చెప్పి ఉల్టా చెప్పారు. మంత్స్ డేస్ చెప్తా సార్. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. దీన్ని రివర్స్. నజరివా, బ్రాబ్రివా, చీమా, లుప్రయే, మే, నూజ్, ఇలజ్, స్టుగహ, రుప్టాసే, రుక్టోబర్, రువమన, రుసెంబడి. ఇది రష్యన్ లాంగ్వేజ్ లాగా కనిపిస్తున్నది. బాహుబలిలో ఆయన మాట్లాడుతారు చూడు, ఆ టైప్ ఉన్నది మీరు ఉల్టా మాట్లాడేది. ఇప్పుడు డేస్ చెప్తా సార్. ఆదివారము, సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారము, శనివారము. దీన్ని రివర్స్లో. దిఅమూరవ, మాసమూరవ, లంగమూరవ, దబుమూరవ, రుగుమూరవ, క్రాషుమూరవ, నిషమూరవ. యువర్ అటెన్షన్ ప్లీజ్ అన్నట్టున్నది. ఇది రైల్వేలో అనౌన్స్ చేస్తారు కదా, దానిలాగా ఉన్నది. పద్యాలు కూడా వస్తాయి. పద్యాలు వస్తాయి. ఏం పద్యం వస్తాయి? మేడి పండు చూడ అనగనగరా. అది ముందు స్ట్రైట్ గా వాడండి, తర్వాత ఉల్టా పల్టా. మేడి పండు చూడ మెలిమై ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులుండును, పిరికివాని మదిని బింకమీలాగురా, విశ్వదాభిరామ వినురవేమ. డీమె డప్పు డాచు మాలిమై డూహు, టప్ప టిప్పి డూచు లురుగుపు డూహు, కిరిపి నీవ నిదిమ బింకమీ రాగురా, శ్వాబి మీద మార రనువమావే. జనరల్ గా ఇంకొక పాట పాడతారా? నేను నువ్వంటూ సాంగ్. నేను నువ్వంటూ వేరై ఉన్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా, నువ్వే లేకుంటే ఏమవుతానో నీ స్నేహాన్నే కావాలనుకున్నానుగా, కాదంటే నా మీదొట్టుగా ఏమైనా చేస్తానమ్మేట్టుగా, నూనెటు వన్ను రావైనా కూనలావాయి నేనే నాహునట్టు, నెహస్తూపి దిన్నహు గంతవి నా మాయే స్తాచే మెనట్టుగా, ఉన్నటే కుల్లే నుమౌతా ఓ నీ నా హస్తేరుకో నాహోనట్టు, నేస్తూపి దిన్నహు గంతవి నా మాయే స్తాచే మెనట్టుగా.
ఇంకా జనరల్గా శాస్త్రీయ సంగీతానికి సంబంధించినటువంటి ఏమైనా పాటలు మీరు పాడతారా? సాధారణంగా ఉల్టా కాకుండా సహజంగా పాడి ఉల్టా పాడే అవకాశం ఉందా? ఏదైనా ప్రాక్టీస్ చేసిందా? ఓన్లీ జానపద గేయాలు. ఇంకేం జానపద గేయాలు వస్తాయి మీకు? ఎందుకంటే హుజరాబాద్ నుంచి వచ్చారు. హుజరాబాద్ ఏరియా చాలా ప్రసిద్ధి చెందింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లానే జానపద గేయాలకి పెట్టింది పేరు. చాలా ఎస్ తెల్లాజీర తెల్లారైక తెల్లవరంగా తానమా గొల్లమల్లమ్మ కోడల గొల్లమల్లమ్మ కోడల నాయి ముద్దుల కిన్నెర తెల్లాజీర తెల్లారైక తెల్లవరంగా తానమా గొల్లమల్లమ్మ కోడల గొల్లమల్లమ్మ కోడల నాయి ముద్దుల కిన్నెర ఎర్ర జీర ఎర్ర రైక ఎడుగొట్టంగా తానమా గొల్లమల్లమ్మ కోడల గొల్లమల్లమ్మ కోడల నాయి ముద్దుల కిన్నెర పచ్చా జీర పచ్చా రైక పదిగొట్టంగా తానమా గొల్లమల్లమ్మ కోడల గొల్లమల్లమ్మ కోడల నాయి ముద్దుల కిన్నెర లతేరాచి లతేరకే దీపవటంగో మానత లగ్గమల్లమ్మ డాడకో లగ్గమల్లమ్మ లాడకో ఈన లద్దము రన్నకి చపారాచి చపాకారేడు ఎడటంగా మానత లగ్గమల్లమ్మ లాడకో లగ్గమల్లమ్మ లాడకో ఈన లద్దము రన్నకి. అంటే మీరు ఎట్ ఏ టైం సహజంగా ఇవి ఉల్టా వాడితే ఎవరికి అర్థం కాదు యాక్చువల్లీ. అవును సార్, అందుకే తెలుగులో వాడి ఫస్ట్ స్ట్రైట్ గా వాడాలి. స్ట్రైట్ గా వాడిన తర్వాత ఈ పాట ఇదని వాళ్ళకి అర్థమవుతుంది. లేదంటే కష్టం. ఇప్పుడు నేను రివర్స్ లో వాడిన అనుకో అది ఏ పాట అనేది వాళ్ళకి తెలియదు. సో నేను తెలుగులో వాడి దాన్ని రివర్స్ లో వాడితే ఓహో ఈ సాంగ్ అని వాళ్ళకి అర్థమవుతుంది. ఎక్కడైనా మీరు ఈ ప్రోగ్రామ్స్ ఆర్కెస్ట్రాలు కానీ ఎక్కడ కానీ వాడారా ఇది ఉల్టా పల్టా? అవును సార్. అంటే ఏమంటున్నారు, ఎట్లా స్పందన వస్తుంది? అంటే వాళ్ళు చూసి ఇట్లా మీరు ఉండడం వల్ల ఇప్పుడు ఒక 10 మంది అనుకొని వెళ్తాం సార్, వాళ్ళు ఒక స్ట్రేట్ గా వాడతారు, నేను ఒక్కదాన్ని రివర్స్ లో వాడతా కాబట్టి వాళ్ళు ఇక ఈ అమ్మాయిని పెట్టుకుంటే మీకు మంచిది అన్నట్టుగా మాట్లాడతారు సార్. అంటే సంథింగ్ స్పెషల్. అవును సార్, అంటే చాలా ప్రత్యేకత ఉంది, అందరూ పాడలేరు అట్లా. అవును సార్. ఇంకేం ప్రాక్టీస్ చేసినమ్మా? ఇంకా మా వికలాంగులది ఒక సాంగ్. ఓకే. ఆహా ఎంతటి శుభదినము అందులకందరికీ నాడు తెలియని విద్యా కళలన్నీ తెలిసిన అందులకి నాడు తొలగెను చీకటి తెరలన్నీ వెలగినదొకారని జ్యోతి తొలగెను చీకటి తెరలన్నీ వెలగినదొకారని జ్యోతి మలమల మాడిన జీవితముల్ కలకలలాడిన వీనాడు మలమల మాడిన జీవితముల్ కలకలలాడిన వీనాడు. దీని రివర్స్ లో ఆహాటింతయే బశుమునది లందుహ కిరిదహడూనాయి నసిలితరిద్య విలక నీలా నిలితవరిద్య విడూనాయి నుగెలె తొటీక చిరత నీలా దిరెగిన కహునీర హత్వీజో నుగెలె తొటీక చిరత నీలా దిలెగిన కహునీర హత్వీజో లమలమ నాడియ ముతవాజీ లకలక వీడిన డూనాయి. అంటే మీరు ఈ పాటలే కాకుండా పాటలు అద్భుతంగా ఉల్టా పాడుతున్నారు, మాటలు కూడా చెప్తుంటారా? ఏది అడిగితే? అవును సార్. అవును సార్. మద్రాస్ సుద్రామ, తమిళనాడు డుమిల్నాథ, తెలంగాణ నగలాతే, నాగాలాండ్, డూగలాన, మహారాష్ట్ర స్టారమహ, ద్రౌపది ముర్ము, రుముహు త్రిబద, కేసీఆర్, రూసియాకే, కేటీఆర్, రూటియాకే, బండి సంజయ్, ఇంజస డింబ, పొన్నం ప్రభాకర్, రుబాకా మున్నపో. ఏ పేరైనా చెప్తుంటారు. అవును సార్. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, రుమకెహ డునెహ స్టూటే, ఇంగ్లాండ్, డుంగ్లాయి, ఐక్యరాజ్య సమితి, తిమసా క్యాహ జూరా, గోదావరి నది, దీన రిదవాకో, గంగా. గంగా. చలో చూశారుగా, అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాలు ఉన్నాయి. ఎందుకంటే స్ట్రైట్గా వాడే కళాకారులు చాలామంది ఉంటారు. ఒక అందగాయకురాలిగా అందరి మన్ననలు పొందుతూ ప్రేమ వివాహం చేసుకుంది. అప్పటి వరకు బాగానే ఉన్నటువంటి జీవితం ప్రేమ వివాహం తర్వాత అనుకున్నది సాధించారు, కానీ కుటుంబ సభ్యుల వ్యతిరేకత వచ్చింది. ఇరు వర్గాల కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో సంసార సాగరాన్ని ఈదుతూ పాటలు పాడుతూ తన బతుకు జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి.
పాట రచించి విడుదల చేద్దామంటే ఆ సాంగ్ బయటకి క్యాసెట్ విడుదల చేద్దామంటే ఆర్థికంగా లేదు. కేవలం భర్తకు వచ్చే పెన్షన్ మీదనే బతుకు ఆధారపడి ఉంది. చిన్న చితక ప్రోగ్రామ్స్ చేస్తూ ఉపాధి పొందుతున్నటువంటి పరిస్థితి, వారికి ఒక పాప కూడా ఉంది అనేటువంటి అభిప్రాయం మనతో పంచుకుంది. దాతలు సహకరించాలని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి. ఇదే ఇక్కడ అనూషకు సంబంధించినటువంటి టాలెంట్. నేను కూడా చెప్పాలి. చెప్పాం. అందరికీ నమస్తే. నా ఇంటర్వ్యూ చూసిన ప్రతి ఒక్కరికి మేమిద్దరం బ్లైండ్. నేను, మా హస్బెండ్, మాకు ఒక చిన్న పాప. మా ఆయనకు వచ్చిన పెన్షన్తోనే మా జీవనం కొనసాగుతుంది. మాకు రెంట్ హౌస్, ఎలాంటి సపోర్ట్ లేదు. మాకు ఒక చిన్న పాప కూడా ఉంది. మీరు ఈ ఇంటర్వ్యూ చూసి వదిలేయకుండా మీకు తోచిన సహాయమా లేకపోతే మమ్మల్ని ముందుకు నడిపించడమా ఈ ఛానల్ ద్వారా బయట పెట్టాలని నేను కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరిని దండం పెట్టి అడుగుతున్నా. థ్యాంక్ యూ సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.